మంచిర్యాల ఇసుక క్వారీ ఘటనల నిందితుడు మల్లారెడ్డితో పాటుగా జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినామన్నారు పోలీసులు. వీళ్ల మీద కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ల కేసులు కూడా ఉన్నాయని చెప్పిండ్రు. ఇసుక క్వారీలు ఇప్పిస్తానని చెప్పి బాధితుల్ని మోసం చేయటం, వాళ్ళ డబ్బులు తిరిగియమంటే తుపాకీతోటి బెదిరించడం మీద కేసులు పెట్టినామన్నారు. నిందితుల నుంచి ఓ పిస్తోలు, 15 బుల్లెట్లు, 3 కార్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న ఇంకో నలుగురిని తొందరలోనే పట్టుకుంటామని చెప్పినారు. ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించినటువంటి కేసు, శాండ్ క్వారీ సంబంధించినటువంటి కేసులో భాగంగా ఈ 2 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఈ 9 మెంబర్స్ అక్యూజ్డ్గా ఉన్నారు. ఒక పార్టీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూలో ఇంకొక పార్టీని బెదిరింపు చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తే కన్సర్న్డ్ అతను కోమిరెడ్డి మల్లన్న మాకు స్పాట్లో దొరికాడు. కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మనుగూరు ప్రాంతం, అక్కడ ఒక ల్యాండ్ క్వారీ ఇప్పిస్తామని, అందులో పార్ట్నర్షిప్ ఇప్పిస్తామని ఈ కోమిరెడ్డి మల్లన్న అలియాస్ మల్లారెడ్డి లక్షెట్పేట్లో ఉన్నటువంటి కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి 8 to 9 months బ్యాక్ దాదాపుగా 63 lakh రూపీస్ కలెక్ట్ చేసి అతని అకౌంట్లో తీసుకోవడం జరిగింది. 1 పిస్టల్, 15 rounds